మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో కొన్ని రోజులు ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? నేను జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన ఎందుకు అనుకుంటున్నారు సార్? అంటే మరి ముందు కొన్ని దగ్గర ఓట్లు వచ్చి ఓడిపోయాడు కదండి. ఈసారి అతను వస్తే అతను మరి వెళ్ళాలంటే చూద్దాం. అంటే అతను ప్రతిపక్ష నేత కింద విఫలం అయ్యారు, ముఖ్యమంత్రి కింద ఏ విధంగా నెగ్గుకు రాగలరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం జరిగింది. దానికి మీరు ఏమంటారు సార్? ఈ పవన్ కళ్యాణ్ జగన్ బీజేపీ ఒకటే అండి. ఒకటే అండి. చివరికి వచ్చి ఇవన్నీ ఒకటే అవుతాయి. అవుతాయి. అంటే జగన్ గారి మీద కొన్ని అవినీతి ఆరోపణలు అవి కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా. ఇప్పుడు సుజనా చౌదరి 6,000 కోట్లు బ్యాంకు పెట్టేసేయండి అంటున్నారు. మరి అదేంటి? అంతే కదండి. అందరూ దొంగలే. అంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఎవరు విఫలమయ్యారంటారు? కేంద్రం చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు. ఆయన బీజేపీ సంవత్సరాలు మరి వాళ్ళతో కలిసి చేసినాడు. ప్రత్యేక హోదా తీసుకురాలేదు కదండి. ఇప్పుడేమో ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. మరి 4 సంవత్సరాలు ఏం చేశారు? అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా సాగుతుంది అంటారు సార్? ఏదో సాగుతుంది, అభివృద్ధిగా సాగుతుందంటారు లేదా అవినీతి? అభివృద్ధి ఇప్పుడు చేస్తున్నాడు, లాస్ట్లో చేస్తున్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి లేదు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తలేదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే టీడీపీ ప్రస్తుతం చూస్తున్నట్లయితే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది సార్. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు అంటే ఆల్రెడీ ముందు ఇది అది బాగా ఎగ్నెస్ట్ ఇద్దరు ఒకే. ఆల్రెడీ ఇది మరి కలుతం అంటే చాలా ఇదే మరి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ కి విరుద్ధంగానే పెట్టడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ తో ఈయన కలవడం అనేది ఏమనుకుంటున్నాం అంటే మరి ఎంతైనా ఎలా ఉండదు చెప్పలేము మరి. కానీ నా జగన్ రావడం అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రశ్నించడం మానేసి పాదయాత్రలను తిరుగుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? దానికి మరి అంతా రాజీనామా చేసినట్టు ఎమ్మెల్యేలు అందరూ అని చేత వెళ్తలేదు ఈ సభలో. అంటే జగన్ గారు కనుక సీఎం అయితే అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుద్ది అనుకుంటున్నారు? సాగుద్దని అనుకుంటున్నాను. మరి తర్వాత ప్రభుత్వానికి జగన్ గారు చేసే అభివృద్ధికి ఏమైనా మార్పు కనిపిస్తుంది? మార్పు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీరైతే కంప్లీట్గా జగన్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.